హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కందనకాయలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి. అంత బావుంటదనమాట. నేను కూడా ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. చక్కగా ఫ్రై చేసి పెట్టుకుంటే 1 వీక్ పాటు నిలవుంటదండి. చూడండి రెసిపీ చూడండి ఒకసారి. చూస్తుంటే అలా నోరూరిపోతుంది గదా! ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక అర లీటర్ వాటర్ తీసుకున్నానండి. అర లీటర్ వాటర్‌లోకి అర స్పూన్ పసుపు, అలాగే చిటికెడంత ఉప్పు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి. ఈ చికెన్ కందనకాయలు మనం శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసేసి కలిపేశాను. పులిసిన పెరుగండి. ఇప్పుడైతే ఈ ముక్కలు దీనిలోకేసి ఉడికించుకుందాము. ఇలా ఉడికిస్తే ఏంటంటే, ఈ రెసిపీ నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. కొన్ని వీడియోస్‌లో ఇన్నాను ఏంటి అంటే నాకైతే తెలీదండి నిజానికి. చికెన్ కందనకాయలు గానీ, లివర్లు గానీ ఇలా ఫ్రై చేసుకొని తింటే బ్యాడ్ ప్రోటీన్స్ ఉంటాయి. అంత మంచిది కాదు హార్ట్‌కి అది ఇది అనైతే విన్నాననమాట. అందుకని చెప్పేసి నేను దీని గురించి రీసెర్చ్ చేసి ఈ రెసిపీ ఎలా చేస్తే మనకి అలాంటి బ్యాడ్ ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోయి గుడ్ ప్రోటీన్స్ మాత్రమే ఉండేయి అనేది నేను చూసి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. చక్కగా మనం ఇలాగ వాటర్‌లో ఉడికించుకొని మనం రెసిపీ స్టార్ట్ చేశామంటే మనకి గుడ్ ప్రోటీన్సే ఉంటాయండి. చక్కగా ఉడికించేసి నేను వాటర్ అనేయి స్ట్రెయిన్ చేసేసాననమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న కందనకాయలైతే వేసి ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఆయిల్ హీట్ ఎక్కగానే కందనకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్‌లోకి పెట్టుకొని మంటని మనం ఫ్రై చేసుకోవాలండి. క్రమక్రమంగా ముక్కలనేయి రెడ్‌గా మారిపోతాయన్నమాట ఫ్రై అయ్యే కొంది. చూడండి ఆల్రెడీ అడుగున ముక్కలు కలర్ చేంజ్ అయినియి కూడా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇలా వీటిని ఫ్రై చేసుకొని తినాలని మేమెప్పుడు అనుకోలేదండి. మా వారు తీసుకొచ్చారు కాబట్టి చేశాను. అర స్పూన్ పసుపు వేసైతే కలుపుకుంటున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. ఈ రెసిపీ మొత్తం గూడా ఎక్కడ అడుగు పట్టదండి అసలు. మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు. అలాగే 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేశానండి. మీడియం సైజ్ 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను. స్టార్టింగ్‌లో వేసుకోకూడదండి. మాడిపోతాయన్నమాట ఉల్లిపాయలు. ఇలా మధ్యలో వేసుకోవాలండి ఎప్పుడైనా సరే. చక్కగా 2 రెమ్మల కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. లేదంటే మాడిపోయాయండి ఫస్టే వేస్తే. అలా వేయకూడదు. కర్రీకి గూడా మంచి ఫ్లేవర్‌ని ఇస్తదండి. ఈ స్టేజ్‌లో మనం గనక ఆనియన్స్ వేసుకుంటే. చూడండి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయి గూడా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాము. మూత తీసి చూద్దామండి ఒకసారి. ఒకసారి కలుపుకుందాము. మంటని మనం లో ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కర్రీ ఫ్రై అయ్యేదాన్ని బట్టి మనం మంటని ఫ్లేమ్ పెంచుకోవటం, తగ్గించుకోవడం చూసుకోవాలి. నేను ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేసినా గూడా టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చిందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మాడకుండా ఉంటది కర్రీ. ఇప్పటి వరకు అడగంటని కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటే ఛాన్స్ ఉంటదండి. మధ్య మధ్యలో చూసుకోవాలి. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ముక్కలు పట్టేలాగా బాగా కలిపేసేద్దాము. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మాడకుండా చక్కగా ముక్కలకి పట్టి మసాలా ఫ్రై అవుతుంది. రెగ్యులర్‌గా తినే కర్రీ బోర్ కొట్టిన రోజు ఈ ఒక అర కేజీ తెచ్చుకొని ఫ్రై చేసుకొని రసం గానీ, సాంబార్ గానీ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. ఈ రెండిటి కాంబినేషను సూపర్‌గా ఉంటది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలని చెప్పాను గదా! ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. ఒక స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ గరం మసాలా. చికెన్ మసాలా ఉన్నా వేసుకోవచ్చండి. నేను చికెన్ పెద్దగా మేము వండుకునేది ఎప్పుడుకో ఒకసారి గాబట్టి, ఇంక చికెన్ మసాలా అలాంటియి ఏం వాడము. నేను ఇంట్లోనే స్పెషల్‌గా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్‌లో ఒక వీడియో పెట్టానండి. ధనియా పౌడర్, గరం మసాలా అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలిపేశానండి. కసూరి మేతి అయితే కొంచెం అంత వేసుకుందాము క్రష్ చేసేసి.
ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో హడావిడి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కందనకాయల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మా స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేశాను నేను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ కారం వేశాను. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్పైసీకి తగ్గట్టే నేను చేస్తానండి. మా పిల్లల కోసమే కాబట్టి చేసేది. కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కందనకాయల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి రెసిపీ అయితే డిష్ అవుట్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.